ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు దేశమంతా ఇదే చర్చ, ఏ నోట విన్నా ఇదే ప్రస్తావన. మనతో పాటు నిజామాబాద్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఉన్నారు. ఆయన కూడా మనతో పాటు స్పందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఆపరేషన్ సింధూర్ ఈ చర్చ అంతా నడుస్తుంది, మీరేం చెప్తారు ఈ సందర్భంగా? కాశ్మీర్ లోయలో గత 9-10 రోజుల క్రితం జరిగిన పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆ రోజు నుండి ప్రతి భారతీయుని రక్తం మరుగుతూ ఉంది, ఆవేదన చెందుతూ ఉన్నారు. దానికి కౌంటర్గా నిన్న రాత్రి మన భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చి 9 ఉగ్రవాదుల స్థావరాలని అటాక్ చేసి ధ్వంసం చేయబడ్డది. దాంట్లో ముఖ్యంగా లష్కరే తోయిబా ముఖ్యమైన స్థావరము, దాంతోపాటు ముఖ్యంగా 9 స్థావరాలని పూర్తిగా నేలమట్టం చేయడం. ఎందుకంటే మోడీ గారు 10 రోజుల నుండి కూడా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. ఇంతకుముందు 2019లో పుల్వామా దాడి కానీ, పహల్గాం, ఇప్పటి ఆపరేషన్ సింధూర్ అనేకసార్లు చెప్పడం జరిగింది. దీని బాధ్యులు కానీ దాని వెనుక ఉన్న వాళ్ళని కానీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. భారతదేశంలో ఉగ్రవాదులందరినీ కూడా సంవత్సరం లోపు పూర్తిగా మటుమాయం ఏరివేయబడుతుంది, కూకొటి వేళ్లతో పెకిలేయబడుతుందని గత 2 వారాల క్రితం అమిత్ షా గారు చెప్పడం జరిగింది. సంవత్సర కాలం పట్టది, నెల లోపలనే మొత్తం భారతదేశంలో ఎక్కడ కానీ ఉగ్రవాద ఛాయలు లేకుండా చేయడం జరుగుతుంది. ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, ఇప్పుడు నిజామాబాద్ ప్రత్యేకంగా గతంలో ఉగ్రవాద లింకులు బయటపడ్డ నేపథ్యంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా చనిపోయిన వారి కుటుంబాల్లో మరియు దేశంలో అనేక చోట్ల సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఈట్ కా జవాబ్ పత్తర్ సే, అందరికీ విశ్వాసంగా ఉండే ఏంటిదంటే మోడీ హైతో ముమ్కిన్ హై. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే 60 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు మరియు పాకిస్తాన్ని జీ అనే తత్వం ఏదైతే ఉన్న కాంగ్రెసు ఈరోజు కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. భారతదేశం తలుచుకుంటే ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ లేకుండా చేసే శక్తి భారతదేశానికి ఉంది. కానీ భారతదేశం టార్గెటు, నరేంద్ర మోడీ గారి టార్గెటు ఉగ్రవాదుల్ని రూపుమాపడమే తప్ప పాకిస్తాన్ పౌరుల మీద కాదు. నిన్న రాత్రి 9 స్థావరాలపైన దాడులు, ఇప్పుడు లేటెస్ట్గా మొత్తం పాకిస్తాన్లో కానీ పీఓకేలో కానీ ఉన్న 49 ఉగ్ర స్థావరాలు ఇప్పటి వరకు 39. అంటే ఆపరేషన్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఎవడో జైష్ మహమ్మద్ ముఖ్యంగా వారి స్థావరాలు కానీ, ఇంకొక ఎవరు మసూద్ అజర్ అనే టెర్రరిస్ట్ ఒక లెటర్ విడుదల చేసిండట, మోడీ గారిని భారతదేశాన్ని చూసుకుంటామని. అరే అసలు నువ్వు లిస్టులో లేవు, జనాభాలో లెక్క లేవు. ఇంతకుముందే పాకిస్తాన్ ప్రభుత్వము నువ్వు చనిపోయినావని చెప్పిండ్రు. నీతో పాటు 14 మంది నీ కుటుంబ సభ్యులు కట్టర్ టెర్రరిస్టులు ఈరోజు చంపబడ్డారని ఆవేదనతోటో ఏదో చెప్తా ఉన్నావు. ఈరోజు మీరు అడిగినట్లు నేను ఇక్కడున్న పోలీస్ కమిషనర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా,
ఇందూర్ నగరంలో, హైదరాబాద్ భాగ్యనగరంలో కూడా పాకిస్తాన్కు సంబంధించిన ఐఎస్ఐ కానీ ఉగ్రవాదుల మూలాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ విభాగం ఇంతకుముందు చెప్పడం జరిగింది. సిపి గారికి నేను కోరుతా ఉన్నా, ఇందూర్ నగరంలో కూడా దొంగ పాస్పోర్ట్లు కానీ ఈ ఐఎస్ఐ ఉగ్రవాదుల ఆచూకీలు అప్పుడప్పుడు బయటపడ్డాయి గతంలో. అదేవిధంగా పాకిస్తాన్లు ఇక్కడ సెటిల్ అయితే వీళ్ళందరినీ కూడా వేరేసి పాకిస్తాన్కు పంపించవలసిందిగా, ఉగ్రవాదుల్ని ఐఎస్ఐ ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వాళ్ళని మీరు అరెస్ట్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈరోజు దేశ ప్రజలందరూ గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ పాకిస్తాన్కు జీ అనే వాళ్ళు ఇప్పటికీ దేశద్రోహులు. దేశంలో, మన భారతదేశంలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, నిజామాబాద్లో ఉన్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఒకటే లక్ష్యం నరేంద్ర మోడీ గారిది, అన్ని స్థావరాలని ధ్వంసం చేయడమే తప్పకుండా ఆయన ఆశయం. ఈరోజు ప్రజలందరి ఆశీస్సులు, ఆయనకు ఆశీస్సులతో పాటు దేశ ప్రజలందరూ కూడా అండగా ఉంటూ ఏదైతే నరేంద్ర మోడీ గారి లక్ష్యం పూర్తిగా నెరవేరాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే విషయంలో, సింధూర్ అనే పేరు మీద కూడా బాగా చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. వీరతిలకం అనే విషయంలో భారత మాతకు ఉగ్రవాదుల దాడిని, ఉగ్రవాదుల స్థావరాలపైన దాడి, ఉగ్రవాదుల రక్తంతో ఈరోజు భరతమాతకు సింధూరం పెట్టడం జరిగింది. అందుకే మోడీ గారు కానీ, వారి టీం కానీ, అమిత్ షా గారు కానీ, అజయ్ దోగల్ గారు కానీ ఏదన్నా రచించిండ్రు అంటే ఆయన టీం అంతా, ఆ పేరులోనే ఒక పవర్, ఒక శక్తి, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అదే ఆపరేషన్ సింధూర్. ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన, ఆయన పరిపాలన నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు మేమందరం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. 2047 వరకు ఏదైతే ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రస్థానానికి తీసుకుపోయే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడో 47 కూడా అవసరం లేదు. 10 సంవత్సరాల ముందే భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానం పొందుతుంది. ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన త్రిదళ సైన్యానికి నేను ఇందూరు జిల్లా, ఇందూరు నగర అర్బన్ శాఖ నుండి నేను సల్యూట్ చేస్తూ మరొక్కసారి ఆపరేషన్ నిర్వహించిన సైనికులకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈరోజు పాకిస్తాన్ని ఏకాకి ఎప్పుడైతే పహల్గాంలో జరిగిన సంఘటన తర్వాత ప్రపంచ దేశాలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అదే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు యూరోప్ దేశాలు కానీ, అరబ్ దేశాలు ముఖ్యంగా జరిగిన సంఘటనని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. అమెరికా, జపాన్, జర్మనీ, అదేవిధంగా అనేక దేశాలు ఈరోజు భారత్కు మద్దతుగా ఉన్నాయి. పాకిస్తాన్ పని అయిపోయినట్లే. సింధు జలాలు బంద్ అయినాయి. ఉపరితలం పైనుండి, భారతదేశ ఉపరితలం పైనుండి విమానాలు రాకపోకలు బంద్ అయినాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బంద్ అయింది. ఈ విధంగా ఉగ్రవాదులను పెంచి పోషించిన పాకిస్తాన్, దాన్ని చూసి పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్న దేశాలు కానీ, ఉగ్రవాదులని పెంచి పోషిస్తున్న దేశాలకు కానీ ఇదొక హెచ్చరిక అని నేను తెలియజేస్తూ ఉన్నా. ప్రపంచ దేశాలందరూ ఎక్కడైనా కానీ ఉగ్రవాదులను కానీ, పాకిస్తాన్ని కానీ సపోర్ట్ చేస్తున్న వారికి భారతదేశం వైపు కన్నెత్తి చూసినా కానీ, భారతదేశ ప్రజలకు టచ్ చేసి చూసినా కానీ, నిన్నటి నుంచి జరుగుతున్న సంఘటన ఇది ఒక హెచ్చరికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా
ఇదో హెచ్చరికగానే తెలియజేస్తాం. చివరిగా చెప్పండి, మీరు పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత నిజామాబాద్ పోలీస్ కమిషనర్కు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది, మీతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఇద్దరు కలిసి పాకిస్తాన్ పౌరులను తెలంగాణ నుంచి పంపించేయాలని. ఆ విషయం ఏం చెప్తారు? దేశవ్యాప్తంగా పాకిస్తాన్ పౌరుల్ని పాకిస్తాన్ పంపేసే ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా మేము ఇక్కడ సిపి గారికి కూడా లెటర్ ఇచ్చినాము. పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయి ఉంటే వాళ్ళని పంపించాలని, దాంతోపాటు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న ఎవరున్నా కానీ వారిని కూడా అరెస్ట్ చేయాలని సిపి గారికి చెప్పడం జరిగింది. రైట్. ఇవి నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు చెప్తున్న అభిప్రాయాలు. పాకిస్తాన్ బెదిరింపులకు కావచ్చు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు వాళ్ళు చెప్తున్న బెదిరింపులకు భారత్ భయపడేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా జవాబు ఇచ్చి తీరుతామని ఆయన చెప్తున్నారు. ప్రధాని మోడీ హయాంలో తాను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు ఇక్కడ గర్వపడుతున్నానని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్, మెగా 9 న్యూస్, నిజామాబాద్.